సీతారామరాజు చూసారా? చూడటం ఏంటి సార్, కాల్పులు కూడా జరిపాం, అయినా తప్పించి పారిపోయాడు. ఈ గలి నుంచే ఎస్కేప్ అయ్యాడు సార్. కమాన్ క్విక్. హత్య జరిగి ఎంతసేపు అయింది? మాకు తెలియదు సార్. ఎంతసేపు అయింది జరిగి? మేము చూడలేదు సార్. నిజం చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారని భయం సార్. సార్ అక్కడ ఎవరో ఉన్నారు. ఏ మిస్టర్, ఏమిటా రక్తం? టీ తాగుతూ నిలబడ్డాను, రక్తం చింది షర్ట్ మీద పడింది. అయితే హత్య చేసింది ఎవరో నీకు తెలుసు అన్నమాట. తెలుసు. హత్య చేసింది ఎవరు? ఎందుకు? ఎందుకేంటి? వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఇలాంటి అరెస్టులు చాలా చూసాం. గ్యారంటీగా వాడికి శిక్ష వేయిస్తానని చెప్పండి, హంతకుడి పేరు చెప్తాను. నువ్వు సాక్ష్యం చెప్పు. వాడికి శిక్ష వేయించకపోతే పోలీసు ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను. హత్య చేసింది రౌడీ షీటర్ షరీఫ్. హిందువులు పూజించే భగవద్గీత కంటే, ముస్లింలు ఆరాధించే ఖురాన్ కంటే, క్రైస్తవులు ప్రార్థించే బైబిల్ కంటే పోలీసులకు ఛార్జ్ షీట్ ఎంతో విలువైంది. నేరస్తులకి శిక్ష విధించి చట్టం ఉనికిని కాపాడే ఛార్జ్ షీట్ ని వేస్ట్ పేపర్లా చించి పారేసినందుకు మిమ్మల్ని
చందాలు వసూలు చేస్తున్నాం సీను గారి ఎలక్షన్ ఫండ్ కోసం. కానిస్టేబుల్, సార్ ఆ సీను గారిని 5 నిమిషాల్లో స్టేషన్ లో ఉండాలని చెప్పు. లేదు వాడేడి? వాడెవడు చెప్పరా. ఏంట్రా ఈ జాన్ బాబు గారికి అసలు బుద్ధి లేదు. అమ్మో Come on, catch him. సార్ సార్ కొంప మునిగిపోయింది. వియంకుల వారు చెప్పినట్టుగా అమ్మాయిని పంపించాడు. మనం చెప్పినట్టుగానే తమ్ముడు గారు దాని గదిలోకి వెళ్ళారు. బయట నేను లోపల తను బట్టలు ఇప్పుకొని రెడీగా ఉన్నాము. అంతే, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ సీతారామరాజు వచ్చాడు. అండర్ వేరుతున్న తమ్ముడు గారిని యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్ళాడు. మరి లాయర్కి లైన్ కలుపు. అలాగే కుమార్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? తీసిన ఫోటో న్యూస్ పేపర్లో వేయించమంటావా? ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ చాలా చూశాను. ఉమ్. ఏంటి కానిస్టేబుల్ చేత కొట్టిస్తావా? సార్ శ్రీనివాస్ యాదవ్ బెయిల్ పేపర్స్ తో వస్తున్నాడంట. నా తమ్ముడు ఎక్కడరా? ఇప్పుడు దాకా ఇక్కడే స్మాల్ కోటింగ్ అయిందండి. మీరు బెయిల్ పేపర్ తో వస్తున్నారని తెలిసిందండి. అర్జెంట్ గా నారాయణ కూడా స్టేషన్ మార్చేశారండి. ఈ పాటికి అక్కడ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటదండి. మీరు తొందరగా వెళ్ళండి, లేకపోతే అక్కడ పత్తర కింద కొట్టి ఇత్తడి చేస్తారండి. శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోండి. నా తమ్ముడు ఎక్కడ? ఇప్పుడే ఈ స్టేషన్ లో కోటింగ్ పూర్తయింది. ఈ పాటికి రాజనగర్లో 2వ కోటింగ్ మొదలై ఉంటుంది. చెప్పు, శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోను. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ 2వ కోటింగ్ పూర్తయిందండి. ఈ పాటికి ఇందిరానగర్ లో 3వ కోటింగ్ మొదలై ఉంటుందండి. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ 3వ కోటింగ్ అయిపోయిందండి. ఈ పాటికి అమీర్పేటలో 4వ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కోటింగ్ అయిపోయింది. నాకు తెలుసు, ఎక్కడ తీసుకెళ్లాడో చెప్పు. సీతారామరాజు సొంత ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు? అన్ని స్టేషన్ లో కోటింగ్ అయిపోయింది. ఫైనల్ కోటింగ్ ఇప్పుడు తన సొంత స్టేషన్ వాడికి ఏమైనా జరిగిందో మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్ని బూడి చేస్తాడు. నువ్వెన్ని కొట్టినా నేను సిరీస్ని పెళ్లి చేసుకోను. ఓకే, శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వీడిని బయటికి పంపించండి. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇదేంటి నన్ను బయటికి వెళ్ళమని తను గన్ తీసుకున్నాడు? పిచ్చి పొలాయ్, నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను బయటికి ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలుసా? ఎన్కౌంటర్ లో నేను లేపేయడానికి. అమ్మా, నేను చస్తే బయటికి వెళ్ళను. నువ్వు శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వెళ్ళు బయటికి. నేను వెళ్ళను. మీరు చెప్పినట్టుగానే శిరీష్ని పెళ్లి చేసుకుంటారు. రక్తం తుడుచుకో. చొక్కాలు పట్టుకున్నా, బూతులు తిట్టినా చూస్తూ ఊరుకోవడానికి ఇది పట్నం బజార్ కాదు మిస్టర్, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్.
శిరీష, వెళ్ళిపో. వెళ్ళి మీ పోలీసులు చేశారు. శిరీష, శిరీష. ఏడొచ్చాడేంటి? రేపు అయిపోయింది. ఎందుకైనా మంచిది, దీన్ని మర్డర్ చేస్తే పోలా? కుమార్, కుమార్, శిరీష, శిరీష. సస్పెన్షన్ పూర్తయి ఈ రోజే డ్యూటీలో చేరా. షరీఫ్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వీడు కుమార్ చెల్లెల్ని మర్డర్ చేశాడు సార్. చేస్తే తిరిగి నువ్వు మర్డర్ చేస్తావా? డిపార్ట్మెంట్ రివాల్వర్ ఇచ్చింది కదా అని రౌడీ షీటర్లా బిహేవ్ చేయి. షరీఫే హంతకుడని నువ్వు ఫీల్ అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయి. షరీఫే హత్య చేశాడని చెప్పే సాక్షులుంటే ఛార్జ్ షీట్ తయారు చేయి. నువ్వే చెప్పావు కదా, హిందువుల భగవద్గీత కంటే ముస్లిం క్రైస్తవుల ఖురాను బైబిళ్ల కంటే పోలీసులకు ఛార్జ్ షీటు పవిత్రమైందని. వెళ్ళు, వెళ్ళి మన పవిత్రమైన ఛార్జ్ షీటుతో ఈ షరీఫ్ను కోర్టులో నిలబెట్టు. ఓయ్ సీతారామరాజు, మళ్ళీ పెరోల్ మీద బయటకు వస్తా. ఈసారి వచ్చేది నీకోసం. వాడి చెల్లెల్ని లేపేసినట్టు నిన్ను లేపేస్తా. మళ్ళీ కేసు లేకుండా బయటికెళ్తా. ఈ బుక్ రాసినోడు మావాడయ్యి ఉంటాడు. అందుకనే నాలాంటోడు ఖూనీ చేసి ఖుషీగా తప్పించుకోవటానికి అన్ని బొక్కలు పెట్టాడు. దీన్నడ్డం పెట్టుకుని మీ పోలీసులనే కాదు, ఈ లాయర్లని, చివరికి జడ్జిని కూడా లేపేసి శిక్ష పడకుండా బయటికొస్తా. ఛాలెంజ్. నువ్వెంత సిన్సియర్ అయినా ఎఫ్ఐఆర్ రాయగలవు, అరెస్ట్ చేయగలవు. మహా అయితే ఛార్జ్ షీట్ తో మమ్మల్ని కోర్టులో నిలబెట్టగలవు. ఆ తర్వాత మీరు మీ సాక్ష్యం. అసలు ఈ కోర్టులు పెట్టిందే మా కోసం. లేకపోతే మర్డర్ కేసులో బొక్కలో ఉన్నోడికి పెరోల్ ఇచ్చి మళ్ళీ మర్డర్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం ఏంటి? ఇట్లాంటి చెట్టు కింద ప్లేడర్ని నలుగురిని కొనేశానంటే మర్డర్లు చేసి తప్పించుకునే సెక్షన్లు కుప్పలుగా అమ్ముతారు. ఏయ్, మీ న్యాయదేవతనే కొంటాను.
బ్లడ్ వస్తుంది, తుడుచుకో. నా తమ్ముడిని స్టేషన్కి మరీ కొట్టావు కదరా, నీ పెళ్ళాన్ని ఇప్పుడు వీధులన్నీ తిప్పొదిలేస్తాం. దమ్ముంటే కాపాడుకో. నొప్పులు వస్తున్నాయి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అన్నయ్య జీపంలో ఖర్చుతుంది, కిందికి వస్తాయి. జైల్లోంచి తప్పించుకొచ్చి మినిస్టర్నే లేపేసినోడివి మమ్మల్ని వదిలిపెడతావా? అందుకే ఫేస్ టు ఫేస్ అటాక్ ఇచ్చి నిన్ను లేపేద్దామని వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. వచ్చి వెనక్కండి. మీరు ఇంట్లో ఎన్నాళ్ళైనా క్షేమంగా ఉండొచ్చు. వాడే నా భర్త. పసుపు కుంకాలతో ముత్తైదుగా ఉండాల్సిన ఆడదాన్ని విధవగా మారింది
వీడు చస్తే వారసత్వంగా నాకు మంత్రి పదవి వస్తుందని కాదు, నా తండ్రిని చంపాడన్న పగతో. తనకి రావాల్సిన టికెట్ నాన్నకిచ్చారన్న కోపంతో అన్యాయంగా హత్య చేయించాడు. అందుకే వాడి మీద పగపట్టాను. అమెరికాలో నాకు $1,00,000 ఆస్తులున్నాయని నమ్మించి వాడికి నేను భార్యనయ్యాను. అన్నమాట ప్రకారం మీ అబ్బాయి పేరున 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. మీరు నా అగ్రిమెంట్ ఒప్పుకున్నది డబ్బు కోసం కాదని తెలుసు, కానీ మీరు చంపాలనుకున్న బేడా సెట్ చిన్న సిటీ వదిలి పారిపోతున్నారు. పారిపోయే వాళ్ళు పారిపోక మీ వెంట నన్నెందుకు సార్ తీసుకెళ్తున్నారు? ఆపండి సార్, దిగిపోతాను, నాకేదో గుండెదలగా ఉంది. ఎయిర్పోర్ట్ దాకా రావయ్యా. ఈ లోపు ఆ సీతారామరాజు అటాక్ చేసి మన కారు మీద బాంబు వేసాడు అనుకో, మీతో పాటు నేను. ఒకవేళ బాంబు పడ్డా అది వీళ్ళిద్దరి మీదే పడి వీళ్ళిద్దరు మాత్రమే చచ్చిపెట్టాడు చూడు దేవుడా. అమ్మో, ఇదేంటి టాపారు? వామో, ఎవడో పడిపోయాడు. ఖచ్చితంగా వీడు ఆ సీతారామరాజు క్యాండిడేట్ అయి ఉంటాడు. నన్ను వదిలేయండి సార్, మిగతా